ఛానల్. మీకు వర్షాలు ఉన్నాయా? మాకైతే వర్షాలు మళ్ళీ కురుస్తున్నాయండి. మళ్ళీ మబ్బులు వాతావరణం మారింది. మొన్న ముసురులు అయిపోయాక 4-5 రోజులు ఎండగాసింది, మళ్ళీ వర్షాలు స్టార్ట్. ఇక్కడైతే నేను ఆనపకాయ దప్పడం పెడుతున్నానండి. ఆనపకాయ పులుసు అని కూడా అంటారు. నేను ఆనపకాయ చెక్కేసుకుని పెద్ద సైజు ముక్కలు కోసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేసి ముక్కలెట్టుకెళ్ళి పొయ్యి మీద పెట్టానండి. అవి ఉడుకుతున్నాయి. చింతపండు పులుసు తీసుకుంటున్నాను. ఇక్కడ దప్పడం కదా, పులుసు అవసరం అవుతుంది. మూత తీసి చూద్దాం. ముక్కలైతే మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి తగినంత కారం, తగినంత పసుపు వేసుకోవాలి. నేను ఎమ్మటెమ్మటే చూపిస్తున్నట్టు మీకు కనిపిస్తుంది, కానీ ఆ పొయ్యి మీద ముక్కలెట్టి చాలా పని చేసుకుని మళ్ళీ వచ్చి చింతపండు పులుసు పిసికి పోసాను. ఒకసారి పసుపు కారం ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం. పులుసు కూడా పోసేస్తున్నానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మూత పెట్టుకున్నాక ఆ పులుసుతో ఒక 20 నిమిషాలకు చూస్తే ముక్క అనేది మెత్తబడింది. ఇప్పుడు మనకు ఆనపకాయ దప్పడం అన్నాను కదా, కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోండి, షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం లేకపోతే. నేను ఇంక కర్రీ అనేది పొద్దుటికి సాయంత్రానికి వండేసానండి. ఇంకా ఇంట్లో నాకు చాలా పని ఉంది, ఇంట్లో పనులు అని. ఇక్కడ పోపు అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. పోపు ఏమేమి వేసాను? కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, గుళ్ళు మినపప్పు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుకు తింటారు. మీరు వండుకు తిన్నట్టు నేను వండను, నేను వండుకు తిన్నట్టు మీరు వండను, మీరు వండుకోరు. మా ఇంట్లో మేము ఎలా వండుకు తింటాం అనేది మాత్రమే నేను చేసి వీడియో రూపంలో పెడుతున్నాను. మిమ్మల్ని వండుకోమని నేను చెప్పను. అది వేయండి, ఇది వేయండి అంటే నేను వేయను. ఎందుకంటే మేము ఎలా తింటామో అలాగే వండుతాను నేను, అంతే కదా. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అంతేనా. ఇదండి ఆనపకాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది. టేస్టీ ఆనపకాయ దప్పడం రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటారా, మా మామయ్య గారు మా ఆయనకి ఇచ్చారండి ఆస్తి. ఆ పెట్లు అయ్యి తిరిగేస్తుంటే మా మామయ్యగారు ఇప్పుడు, మా మామయ్యగారు లేరులేండి, చనిపోయారు. చనిపోయి దగ్గర 7-8 సంవత్సరాల పైన అవుతుంది. ఇల్లు అయ్యి దులుపుకొచ్చానన్నా కదా, ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉందన్నాను. ఇల్లు అయ్యి దులిపితే మా మామయ్యగారు పెట్టోటి కనిపించింది, పాత పెట్టి. మా ఆయన అవి తీశారు. తీస్తే అందులో చూడండి ఎప్పుడు కాయిన్స్ అయ్యి నిజంగా చాలా చిల్లర ఉన్నాయండి. అప్పుడు నా చిన్నప్పుడు ఈ కాయిన్స్ మీకు తెలుసా? నాకైతే తెలిసి 10 పైసలు, 5 పైసలు, 20 పైసలు ఇవి నాకు తెలుసు. అంటే మా అమ్మ, నేను చిన్నపిల్లప్పుడు 10 పైసలు ఇస్తే కొట్టుగడికి వెళ్ళి అన్న కొనుక్కుంటే 10 బిస్కెట్లు వచ్చాయి. 20 పైసలు అట్టుకెళ్తే 20 వచ్చాయి. 5 పైసలు అట్టుకెళ్తే 5 వచ్చాయి. అవి ఉన్నాయండి ఈ పెట్టులో. మా మామయ్యగారు దాచినట్టున్నారు. బొమ్మలు కూడా దాటి మీద బొమ్మలు భలే విచిత్రంగా ఉన్నాయి.
ఒడ్లు కొడుతున్నట్టు కదా, అది ధాన్యం అమ్మాయి బొమ్మ. అవన్నీ వీడియోలో పెడితే మీరు కూడా చూసినట్టు ఉంటుందని. నాకైతే ఈ చిల్లరి ఈ చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చిందండి. నాకంటే కొంచెం చిన్నపిల్లప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఇచ్చేవారు ఈ డబ్బులు నాకు. మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. ఈ డబ్బులు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇవన్నీ 5 పైసల బిళ్ళలు. 5 పైసలు. ఆ చిల్లర చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసిందండి. వీడియో నేను చూడటమే కాదు, ఈ కాయిన్స్ మీకు కూడా చూపించాలి ఈ పైసలని పెట్టాను. అంతే కదా, పైసలు అనేవారు ఇది వరకు. పావళాలు కాదు ఇవి. మళ్ళీ అనాలో బేడాలు అంటారు, అవి నాకు తెలీదు. ఈ మట్టికి ఈ డబ్బులు వచ్చినప్పుడు నేను చిన్నపిల్లనే. ఇదిగోండి మా మామగారు దాచుకున్న పరస కూడా చూడండి, అది ఏ నాటితో అది ఇంకా కవర్లో పెట్టి దాచుకున్నారు. ఆయన లేకపోయినా కానీ ఆయన పెట్టిన కాగితం కూడా ఉందండి. నిజంగా మనుషులు ఉండరు కానీ వస్తువులు మట్టుకు అలాగే ఉంటాయండి. ఈ చూడండి, కాయిన్స్ మీద అదేంటి కలగ పువ్వు గుర్తుంది. ఎవరన్నా ఈ డబ్బులు ఇప్పుడు ఎవరో పాత కాయిన్స్ ఇస్తే డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా, అలా ఎవరన్నా చూస్తే ఇవ్వండి. చూసారా, కలగ పువ్వు గుర్తుందండి ఈ కాయిన్స్ మీద. అయితే ఏం బిళ్ళలో నాకు తెలియదు కానీ డబ్బులే. మా మామగారు దాశారు ఎప్పుడు. అప్పట్లోనూ ఆ డబ్బులకంతా పొలాలు కూడా వచ్చును. పొలాలు వస్తాయంటండి అప్పుడు, చాలా తక్కువ కదా మనం చిన్నపిల్లలప్పుడు. ఇవన్నీ 20 పైసలు బిళ్ళలు. అది పావలా 10 రూపాయి. నేను కొంచెం పెద్ద ఎదిగాక అవి కూడా నాకు తెలుసు. పావలా 10 రూపాయలు చానాలు ఉన్నాయి కదా అవి కూడా. ఇవన్నీ 10 పైసలు. మా పిల్లలకి తెలియదు. అమ్మాయి డబ్బులేనా అంటున్నారు మా పిల్లలు. డబ్బులేనమ్మాయి, మా చిన్నప్పుడు ఉండేవి. నా చిన్నప్పుడు చూసాను ఇవి. మళ్ళీ నేను కొంచెం ఎదిగేటప్పటికి 10 రూపాయలు, పావలాలో రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడో పూర్వనట్టు కాయిన్స్ ఉంటే డబ్బులు ఇస్తున్నా అంటున్నారు కదా, అలా ఎవరన్నా చూస్తే డబ్బులు ఉండి మాకున్న ఫైనాన్స్లో అయినా తీరుతాయి ఈ డబ్బులతో. ఏదో ఈ నోటు మీద ఈ బొమ్మ ఉంటే 5 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం అంటున్నారు కదా, అదంతా నిజమే. అయితే మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, పట్టుకెళ్ళి. ఇదొకటండి, మా ఆడపడుసు, మా చిన్న ఆడపడుసు గారు చిన్నప్పుడు మిషన్ నేర్చుకున్నారంట. ఆ పెట్టిలో ఇది కూడా దొరికింది, ఫైలు. మీరు కూడా చూసినట్టు ఉంటుంది అప్పుడు ట్రైలరింగ్ గట్టా ఎలా ఉండేది అనేది. ఇది కూడా ఒక వీడియో చేశాను చూడండి. అప్పుడు చేతితో కుట్లును కొలతలు కూడా చేతితో రాయటమే. అంతేకాదండో ఇంకో విషయం, నా పెళ్లి చదివింపుల కాగితం, మా ఆడపడుసు, మా పెద్ద ఆడపడుసు పెళ్లి చదివింపుల కాగితం కూడా ఉంది ఇందులో. మా మామగారు దాశారు. చూసారా, మా ఆడపడుసు మిషన్ నేర్చుకుందంట. ఆవిడ 2 బిడ్డల తల్లి, 2 పిల్లలకి, పిల్లకైతే పెళ్ళి అయిపోయింది, మనవడో మనవరాలో, పిల్లలు కూడా పెద్ద అయిపోయారు, పిల్లోడికి పెళ్ళి అవ్వాలి. ఆవిడ మిషన్ కుట్టే పుస్తకం దొరికింది, అది కూడా వీడియోలో పెట్టాను చూడండి. అప్పుడు టైలరింగ్ కటింగు అలా బుక్కుల మీద అంటించేవారు అనమాట. జుబ్బా అది బుక్కుల మీద అంటించి కుట్టేవారు అనమాట అప్పుడు. ఇప్పుడు ఎన్ని టెక్నిక్లు వచ్చినాయండి. ఎన్ని టెక్నిక్లు వచ్చినా బాబోయ్ మిషన్ కుట్టలేకపోతున్నా అంటున్నారు ఇప్పుడు. అప్పుడున్న టెక్నిక్ అంతా చేతులతో కుట్టడమే. ఇవన్నీ ఏంటంటున్నారు, కొలతలు. ఇన్ని అడుగులు, ఇన్ని గజాలు ఏంటంటే అంటారు కదా, అవి కొలతలు అనమాట. మీకు మా ఆడపడుచు నేర్చుకున్న మిషన్ టైలరింగ్ అవి కూడా చూపిస్తాను చూడండి. ఒక ఫైల్ కింద పెట్టి ఫైల్ మీద కుట్టారు. ఇది చూడండి, ఇది కూడా చిన్నపిల్లల జుబ్బానే. దానికి ఎలా అతికిచ్చారో తెలియలేదండి, చాలా బాగా అతికిచ్చారు. పుస్తకానికి పేపర్ కంటించారు. వెరీ గుడ్ టాలెంట్. చిన్నపిల్లల జుబ్బాలో అప్పట్లో ఇవి సిసింద్రి డ్రెస్ అని కూడా అంటున్నారు.
మా ఆడపడుచు ఆవిడ మిషన్ నేర్చుకున్న చూడండి, ఆవిడికి కూడా చేరతలేదు. ఆవిడకి అసలు తెలియదు ఉన్నట్టు. చూసారా, మొత్తం చేతి వర్కే, చేతి కుట్టుతో కుట్టిందనమాట లంగా. అది పరికిణి కుర్చీల లంగా. చూడటానికి భలే ముద్దు ముద్దుగా భలే ఉన్నాయండి. ఇవన్నీ అయితే కొలతలు. క్రాస్ లంగా అంట. నేను ఏదన్నా వీడియో చేద్దామని కూర్చున్నానంటే డబ్బింగ్ చెప్పడానికే ఈ సౌండ్లు ఎక్కువ మాకు చుట్టూ తిరగా టిక్కు టిక్కు మనం కొట్టుకుంటాం, ఏయో ఆటలు బాగు చేసుకుంటాం, పిల్లల కేకలు, కుక్కల అరుపులు ఇవన్నీ వినపడతాయి. ఇది ఒక లంగా అండి. చూడండి, మా ఆడపడుచు కట్టార్చితం. ఎప్పుడో ఆవిడ చిన్న వయసులో, ఆవిడకి ఇప్పుడు దగ్గర దగ్గర 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 40 ఏళ్ళు ఆవిడకి. ఆవిడది ఇప్పుడు దొరికింది మాకు. చెప్పాను కదా నేను, ఇంట్లో చాలా పని ఉందండి నాకని. ఆ పని అంతా అవన్నీ దులిపాము, సామానం గట్టా దులిపి తీసి ఇవన్నీ సదిరి. అంటే ఇంటికి సదిరిమనుకున్నారు, మెట్ల ల్యాండ్ కింద పెట్లై పెట్టేసామండి. పాము వెళ్ళింది అందులోకి. పాము వెళ్తే ఒక రోజంతా మాను ఆ పాము ఎట్టి వెళ్తుందని అక్కడే కాపలా కాసి కూర్చున్నాను నేను. ఇది జాకెట్. జాకెట్ చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా చిలకలాగా ఎంత అందంగా కుట్టిందో. మా ఆడపడుచు టాలెంట్ అండి ఇదంతా. మా చిన్న ఆడపడుచు గారి పేరు ముసలాబీ. ఆ ముసలాబీ గారి టాలెంట్ ఇది, చేతులతో కుట్టింది. అలా పుస్తకాల మీద అంటించిన మూల జ్ఞాపకార్థం అలా ఉండిపోయింది. ఇప్పుడే కదండి ఇవి, ఆవిడికి 40 సంవత్సరాల నాడు బుక్ ఇది. ఇంకా వస్తానే ఉన్నాయి, తీరుతుంటే వస్తానే ఉన్నాయి. ఇదొకటి జబ్బల బన్నీల టైపు. ఈ చిన్నపిల్లలు ఆడపిల్లలు వేసుకునేవే. వీడియో అయితే నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వీడియో చేసినప్పుడు. ఎందుకంటే బుడ్డి డ్రెస్సులు, బుడ్డి భలే ఉన్నాయి. గుర్తుకొస్తున్నాయి. బాగుంది కదా. అప్పట్లో చిన్నపిల్లలు జుబ్బాలో భుజాల మీదే ముడేసుకునేవారు తాళ్ళు. మా పిల్లలు పుట్టినప్పుడు కూడా ఈ డ్రెస్సులు ఉన్నాయి, మా పిల్లలకి నేను వేసాను. మా పిల్లలు ఇవి చూసి ఓ నవ్వు, అమ్మ అత్త కుట్టిన డ్రెస్సులు అయ్యి ఇప్పటికి ఇంకా మన ఇంట్లో ఉన్నాయని నవ్వుతున్నారు మా పిల్లలు. ఈ రోజుల్లో ఇలా దాసేవాళ్ళు ఎవరన్నా చెప్పనా అని పడదొబ్బుతారు. కానీ నేను ఇందుకు పాడు చేయటం అని జాగ్రత్త పెట్టి మళ్ళీ పెట్టిలోనే శుభ్రంగా తుడిసేసి మళ్ళీ అక్కడొక కలర్ ఉండా వేసి ఆ పెట్టిలో పేపర్ వేసి మళ్ళీ బుక్లు ఏవన్నీ అందులో పెట్టేశాను. మా మామయ్యగారు చిల్లర కాయిన్స్ దాచుకున్నారు కదా, పాడెత్తే ఏమొస్తుంది అని మళ్ళీ పెట్టిలో శుభ్రంగా సదిరేసి ఓ పేపర్ వేసి మళ్ళీ ఎక్కడెక్కడ సదిరేసామండి. ఎందుకు సదిరేమంటే అప్పటికప్పుడు తీయాల్సి వచ్చింది. ఇవన్నీ మిట్లే అంటి కింద పెట్టేసాం. పాము వెళ్ళిందండి అందులోకి. మీరు జుబ్బాలు అవి చూసేయండి. పాము వెళ్ళింది. ఆ పాము ఏం చేసింది, మా కుక్క చూసి ఓ మొరుగుతుంది. ఆ పాము బయటికి రావడం, మా కుక్క మరుగుతాం, పాము లోపలికి వెళ్ళడం. మళ్ళీ ఆ పాము బయటికి రావడం, మా కుక్క మరుగుతాం, ఆ పాము లోపలికి వెళ్ళడం. ఏంటి కుక్క అంతమానం మరుగుతుంది అని నేను వెళ్తే మా పిల్ల అమ్మ అలాగే మరుగుతుంది అది. మా కుక్క అసలు ఎవరిని రానివ్వదు. అసలు చాలా పెద్ద పులి కాసినట్టు కత్తది మా ఇంటిని. నిజంగా సరే చాలా భయపడతారు మా పెరట్లోకి ఎవరైనా రావాలంటే. అనేసి అంటే లేదమ్మా ఇన్నిసార్లు మరగదు, చూస్తాను ఉండని కాసేపు కుర్చీ వేసుకుని అక్కడ కూర్చుంటే పాము వస్తుందండి బయటికి. అయ్యి బాబోయ్ పాము వస్తుందిరా బాబు అని ఒక మసిగుడ్డ కాల్చి మండకోకుండా ఆరిపేసి పొగొచ్చేలా గిన్నెలో పెట్టి అక్కడ పెట్టాను. ఆ మిట్ల ల్యాండ్ కింద పాము ఏం చేసింది తెలుసండి, ఆ పొక్కే ఓ మెదిలిపోతుంది. ఈ కుక్కేమో దాన్ని రానవదు. అప్పుడు అలాగే కాసి కూర్చుంటే పాము వస్తుంది. బాబాయ్ పాము వస్తుంది, మెట్ల కింద దూరేసింది అని చెప్పి మా ఆయనకి ఫోన్ చేస్తాను. కుక్కను తీసి దూరంగా కట్టేసి వెళ్ళిపోనయ్యే, మళ్ళీ అది ఇంట్లో ఉందంటే ఏ ఇంట్లోకి దూరేస్తుంది అన్నాడు. అన్నారని చెప్పి నేను అక్కడి నుంచి తప్పుని కుక్కను తీసి దూరంగా కట్టేగా ఆ నైటు పిల్లలు ఉన్న ఇల్లు కదా భయం వేసి
బందులాగులండి ఇవి. భయమేసి అక్కడే కూర్చున్నాను. 6ంటికి మెట్ల ల్యాండ్ కింద నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే మీకు నచ్చితే ఫాలో అవ్వండి. చిన్న టిప్ చెప్తాను. మన ఇంట్లోకి ఏదైనా పాము వచ్చిందనే డౌట్ మీకు ఉందనుకోండి, అర్జెంటుగా ఏం చేస్తారంటే మసిగుడ్డ లాంటిది ఉంటుంది కదా, పాత గుడ్డ, అది కాల్చేసి మండకూడదు, అది ఆరిపేసి ఒక గిన్నెలో పెట్టి అక్కడ పెట్టేయండి. పాము ఏం చేద్దంటే కదలదు, ఇటు కదలకుండా అక్కడ ఉండిపోయి కాసేపటికి వెళ్ళిపోద్ది. ఆ వాసనకి ఇంట్లో ఉండలేదు. ఈ టిప్ ఎవరన్నా ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. అదే కనుక మన ఆ గుడ్డ కాల్చకుండా వేసామనుకోండి, అది మన మీదకి వచ్చేద్ది పాము. అందుకని ఆ పాము వల్ల నెక్స్ట్ డే పాము వెళ్ళిపోయాక ఈ ఇంటికాడ ఉన్నారు. ఇవన్నీ తుడిసి దులిపి ఇవన్నీ చేస్తే ఆ మెట్ల ల్యాండ్ పెట్లో ఈ దొరికినాయి అనమాట గుప్త నిధులు. మా ఆడబడుసు సంపాదించిన గుప్త నిధి, మా మామయ్యగారు సంపాదించిన చిల్లర గుప్త నిధి దొరికింది. వీడియో రూపంలో మేము ముందు పెట్టాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన వీడియోకి. అయిపోయినాయండి. చూసారా, అప్పట్లో హ్యాండ్ బ్యాగ్ పాత సినిమా వీడియోస్లో కూడా నేను హీరోయిన్లు వేసుకుంటాను చూసాను. ఇప్పుడు నేను చూపించే హ్యాండ్ బ్యాగ్ ఇది కాదు, ఈ టైప్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉండేవి అప్పుడు. అదేమో సంచి, సంత సంచి కింద కుట్టింది. ఇదేమో హ్యాండ్ బ్యాగ్ అనమాట. నేను అందులో ఒక 5 పైసలు తీసి ఆడుతున్నాను. మా ఆడపడిచి కుట్టిన పరసలో హ్యాండ్ బ్యాగ్ అని ₹1 డబ్బు తీసి 5 పైసలు అందులో పెట్టాను. నేను ఇలాంటి కోతి పనులన్నీ చేస్తాను. జేబిరమ్మలు అవి. జేబిరమ్మల మీద కూడా ఫ్లవర్లు కుట్టింది. నిజంగా వాట్ అండ్ బ్రిలియంట్ ఐడియా. ఇంకా వస్తానే ఉన్నాయండి బాబు. ఎన్ని కుట్టి అంటించిందో కానీ ఆ ఫైల్ అంతా చిన్న చిన్న బట్టలే. ఇది చూసారా, మా పిల్ల అంటుంది అమ్మ యూనిఫామ్ ఇది అంటుంది, స్కూల్ యూనిఫామ్ ఇది అంటుంది. లంగా జాకెట్. నిజంగా మా చిన్నప్పుడు కూడా స్కూల్ యూనిఫామ్ ఇదే ఇచ్చేవారు మాకు. బ్లూ కలర్ పరికిణి, వైట్ షర్టు. మా యూనిఫామ్ అయితే నేను చదువుకునేటప్పుడు ఇదే. ఈ యూనిఫామ్ మీలో ఎంతమంది వేసారు చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి.